హలో అండి, అందరికీ నేత్ర ఛానల్కు స్వాగతం. అలాగే మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం అంటూ జరిగిందండి. నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మన మంత్రి ఒక యాప్ను, ఒక వెబ్సైట్ను విడుదల చేయడం అంటూ జరిగింది. అది ఇందిరమ్మ ఇండ్ల గురించి. మీకు కనుక సర్వేలో అర్హులై ఉండి మీరు సర్వే మీ ఇంటి దాకా రాకున్నా, ఇంకేమైనా ఫిర్యాదులున్నా, మీరు చేసిన దబ్బన సర్వే కొనసాగిన వేళలో ఏదైనా తప్పిదాలు జరిగినాయా, లేకుంటే మీకేమైనా అనుమానాలు ఉన్నాయా అనే విషయాలు తెలుసుకోవడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక యాప్ను విడుదల చేయడం అంటూ జరిగింది. అది పక్కనిస్తున్నాను, చూడండి. అది ఇంకా ఓపెన్ కావట్లేదు, అవుతుంది. అందులో మనకు ఎటువంటి సమస్యలున్నా, ఈ ఇందిరమ్మ ఇండ్లకు అర్హత కలిగిన వారు ఎటువంటి సమస్యలున్నా, ఫిర్యాదులున్నా ఇందులో చేసుకునే అవకాశాన్ని గవర్నమెంట్ కల్పించింది. ఇది త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడే నిన్న విడుదల చేశారు, కానీ ఇంకా అది ఓపెన్ కావట్లేదు, అవుతుంది. అందరికీ షేర్ చేయండి. చాలామందికి ఈ విషయం తెలియాలి. ఇది తెలిస్తేనే వాళ్ళు ఒకవేళ మిస్ అయి ఉంటే వాళ్ళకు అవకాశం కల్పించిన వారు అవుతారు. అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ తెలిసి ఉంటే, ఏమైనా సమస్యలు ఉంటే ఇందులో తెలుసుకునే విధంగా పూర్తి డీటెయిల్స్ మనము అందులో ఇస్తే దానికి సంబంధించి వాళ్ళు వెంటనే రిప్లై ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఎటువంటి డౌట్ లేకుండా, మనకు ఏ డౌట్ ఉన్నా, ఈ ఇందిరమ్మ ఇంటికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా ఇందులో క్లియర్ చేసుకునే అవకాశం గవర్నమెంట్ కల్పించిందండి. ఇది ఈ ఇందిరమ్మ ఇంటి గురించి అండి. ఇక పోతే మనకు ఈ రైతు భరోసా కింద పాపం మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా దిక్కుల సంవత్సరం నుంచి ఒక సీనియర్ లీడరు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక సీనియర్ లీడరు, కానీ అతన్ని ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకుంటలేడు, అతని మాటకు కనీసం విలువ ఇవ్వట్లేదు అనేది తుమ్మల నాగేశ్వరరావు గారు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుందండి. మంత్రివర్యులు అతను ఎక్కడికి పోయినా కానీ రైతు భరోసా ఖచ్చితంగా 15,000 రూపాయలు మేము ఇస్తామని ప్రతి చోట చెప్పడం అంటూ జరిగింది మంత్రి గారు. కానీ ఇప్పుడు తీరా అతని చేతుల్లో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. అతను చెప్పే విధానం కూడా లేకుండా మనం రేవంత్ రెడ్డి గారు చేసినట్టే అవుతుందండి. అది ఖచ్చితం అండి. ఏ శాఖకు సంబంధించి ఆ శాఖకు విలువ ఇస్తూనే గవర్నమెంటు రన్ చేయగలుగుతారు. అన్నీ మన చేతుల్లోకి పగ్గాలు తీసుకొని ఈ విధంగా ఉంటే అక్కడ మంత్రులు కూడా ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే ప్రతి చోట 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అందరికీ అది జగమెరిగిన సత్యమే. కానీ ఏ మొహం పెట్టుకొని నేను ప్రజలకి వెళ్ళాలి అని తుమ్మల నాగేశ్వరరావు గారు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. చిన్న చిన్న వార్తలు కూడా రావడం అంటూ జరుగుతుంది. రాజీనామా చేసే దిశగా కూడా ఉన్నట్టుగా వార్తలు అనేది రావడం అంటూ జరుగుతుంది. మనకు పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉన్నది. ఎందుకంటే ప్రజలకు ఒక మాట చెప్పి ఇంకో విధంగా ప్రజలకు చేస్తానంటే ప్రజలలో తిరుగుబాటు ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటప్పుడు ఈ పదవులు ఎందుకు, ఈ అవకాశం ఇవ్వడం ఎందుకు, ప్రజల్లోకి పోయి మీ ఏ సమాధానం చెప్పుకోవాలని అనుకుంటున్నారు కదా. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంది, అసలు మేము ఇంతమంది సీనియర్ లీడర్లు ఉన్నాము కాంగ్రెస్లో, కొండా సురేఖ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, సీతక్క కానీ, ఇంకా బడబడ నాయకులు ఉన్నారు. ఒక్కొక్కరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే 30 ఏళ్ళ సీనియారిటీ నాయకుడు. మా అందరినీ పక్క పెట్టి ఈ టీడీపీ నుంచి వచ్చిన ఈ వ్యక్తిని, రేవంత్ రెడ్డి గారిని మనం క్షమించాలి. నేను మాట్లాడుతున్నాను కానీ మనకు ఎటువంటి గౌరవం తగ్గించి మాట్లాడలేదు. అనుకుంటున్న విషయాలు ఈ విధంగా ఉన్నాయండి. ఈయనకు ఇవ్వడం ఏంటి అని గవర్నమెంట్లో కూడా కుమ్ములాటలు జరుగుతున్నాయి అనేది వార్తలు బయటికి రావడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే సంవత్సరం అయింది, ఏడాది పాలన మనం చూసాము కళ్ళారా. అందులో ఏమి పాలన అనేది మనకు కనీసం కూడా లేనట్టుగానే తోస్తున్నది. ఎవరైనా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఉన్నట్టుగా ఉన్నది. మనం అంతా చూసుకుంటే, మనం కడుపు చింపుకుంటే
కాళ్ళ మీద పడుతుందన్నట్టుగానే ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎవరు ఏమి చేయాలో వాళ్ళు అది చేస్తేనే బాగుంటుంది. లేకుంటే ఇప్పుడు ఈ రైతు భరోసా ఎవరికి అవసరము? తుమ్మల నాగేశ్వరరావు గారికి అవసరము. అతను మంత్రి కాబట్టి అతనే చెప్పాలి, అతనికి అవకాశం ఉండి తీరాలి. కానీ ఈ ప్రకటన అనేది రేవంత్ రెడ్డి గారే చెప్పడం వల్ల, నేనే చెప్తాను అని చెప్పడం వల్ల కొంత బాధాకరంగా ఉన్నట్టుగా తోస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ విషయం మీద మరి రాబో కాలంలో ఏం జరుగుతుందో చూద్దామండి, వేచి చూద్దాము. ఎంతోమంది మనం చూస్తున్నాము, పలుకుబడి, పరపతి, హోదా, అధికారం ఉన్నవాళ్ళు వాళ్ళకు వాళ్ళే, ఈ నాయకులు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ లీడర్లను, వాళ్ళకు వాళ్ళే ప్రజలలోకి వెళ్ళలేని స్థితిలో ఇప్పుడు ఉన్నారు. కొట్టుమిట్టాడుతున్నారు, అందరూ కొట్టుమిట్టాడుతున్నారు. మేము మంత్రులమై ఉండి, ఎమ్మెల్యేలమై ఉండి ఈ విధమైన పరిశాను మాకెందుకు రావడానికి ఈ కారణం ఏంది అని వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు. అలాంటి సందర్భంలో ప్రజలకు పోయి రేపు ఏ విధంగా మేము మళ్ళీ ఓట్లు అడగడానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు చాలామంది. ఈ విషయం మీద, గవర్నమెంట్ మీద, ఈ రేవంత్ సర్కార్ మీద కొంచెం వ్యతిరేక ధోరణితోటే ఉన్నట్టుగా తెలుస్తుందండి. చూద్దాం మనకేం జరుగుతుందో. ఈ రైతు భరోసా 26వ తారీఖు నాడు వేస్తా అన్నారు కదా, మరి ఆ 6,000 రూపాయలు మరి వేస్తారా? దానికి మరి మళ్ళీ ఇదేమైంది అదేమైంది, ఇంకా కాలేదు డబ్బులు, ఇంకా మేము పట్టుకురాలేదు. మాకు శాత కాదండి. ఆంధ్రతో ఉన్నప్పుడే, ఆంధ్రతో కలిసి ఉన్నప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడు వేరువాడి మేము మోసపోయామని అంటున్నాడట రేవంత్ సర్కారు. కొట్లాడి పేగులు దింపుకొని, నరాలు దింపుకొని తెలంగాణ తెచ్చుకుంటే నీలాంటి చాతగాని ముఖ్యమంత్రి వచ్చి ఇలాంటి పలుకులు జనాలలో పలుకుతుంటే ఏమనిపిస్తుందో ఒకసారి చెప్పండి. ఎంతో ఉద్యమాలు చేసి ఎంతో మందికి ప్రాణత్యాగం చేసుకొని మేము తెలంగాణ తెచ్చుకుంటే మాకు ఆంధ్రతోటే బాగుండే, కలిసి ఉన్న సమైక్యాంధ్రలనే మంచిగా ఉండే, తెలంగాణను మేము తెచ్చుకొని లాస్ అయినాం, మేము మోసపోయినాం అని పలుకుతున్న మాటలు ఎంతవరకు కరెక్ట్? ఒక కాడ పలుకుతున్నాడట, ఈ మాటలు శిల్క పలుకులు పలుకుతున్నాడట రేవంత్ గారు. మీకేమైనా కొంచెమైనా రేవంత్ మీరు ముఖ్యమంత్రి అయి ఉండి ఇలాంటి మాట్లాడవచ్చునా? తెలంగాణ ఆంధ్రాలో కలిసి ఉన్నప్పుడు మంచిగా బతుకున్నావు ఆ బిడ్డ, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక నీకు మోసపోయినావు అని 10 ఏళ్ల పాలన మరి కేసీఆర్ మంచిగా చేసిండు కదా, గ్రోత్ ఉన్నది. మంచి బ్రహ్మాండ ఇండియాలోనే తెలంగాణ మంచి బ్రహ్మాండంగా గ్రోత్ రావడానికి కారణం కేసీఆర్, తెలంగాణ తేవడానికి కారణం కేసీఆర్. అది ఎవడు మరవద్దు, ఎంత తోడైనా కానీ మరవద్దు. అది ఇవాళ వచ్చి ఇవన్నీ మాట్లాడితే కలవదండి. అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. అది అర్థమైందా? థ్యాంక్ యూ. తప్పుంటే క్షమించండి.